ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 15వ తారీఖు లగాయతు మార్చి 21 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో మీనరాశి యందు రవి, శుక్ర, బుధ, రాహు గ్రహాల యొక్క యుతి మనకి కనబడుతూ ఉన్నది. అలాగే వృషభ రాశి యందు గురుగ్రహం యొక్క సంచారం ఉన్నది. కన్యా రాశి యందు కేతు ఉన్నారు. అలాగే ఈ వారంలో కుంభరాశి యందు శనేశ్వరుడు, మిథునముందు కుజుడు సంచారం చేస్తూ ఉండగా చంద్రుడు కన్యా, తుల, వృశ్చిక రాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితికి ఉచ్చరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి 2వ స్థానమందు ఉన్నటువంటి గురుడు, అలాగే 3య స్థానమందు ఉన్నటువంటి కుజుడు, లాభస్థానమందు ఉన్న శనేశ్వరుడు, షష్ఠ సప్తమ స్థానాల యందు సంచరిస్తూ ఉన్న చంద్రుడు, ఈ 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నప్పటికీ వ్యయస్థానమందు కూడినటువంటి గ్రహాలు, వ్యయమందు రవి, బుధ, శుక్ర, రాహువు, 4 గ్రహాల అనుకూలత, 4 గ్రహాల ప్రతికూలత ప్రత్యేకించి మిశ్రమ ఫలితాలకు దారితీస్తూ ఉంటుంది. చాలా చమత్కారంగా ఉంటుంది ఈ వారం. ₹1 ఇటు పక్క నుండి మనం చాలా కష్టపడి సంపాదించాము అంటే ₹1 ఇటు నుండి ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే మన ఉద్యోగంలో ఇంత సావకాశంగా పనిచేస్తున్నాం కదా అనుకుంటే ఉద్యోగంలో మరలా ఏదో ఒక చిన్నపాటి ఒత్తిడి రావడానికి అవకాశం ఉంటుంది. ఒక సమస్య మనకి తొలగిపోయింది కదా, కుటుంబంలో చక్కగా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకునేసరికి ఇంకో సమస్య గురించి ఆలోచించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక్కడ ఉదాహరణకి చూడండి, మనస్సౌఖ్యం సదానంద అన్నారు. ఇక్కడ మిగతా గ్రహాల వల్ల కొంత శుభ ఫలితాలు ఏంటి, మానసిక సౌఖ్యం ఉంటుంది, ధన రాబడి ఉంటుంది అని చెప్పినటువంటి ఋషులే మరలా వ్యయంలో ఇంకో గ్రహాలు ఉంటే స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అన్నారు. అంటే ఎలా అయితే డబ్బు వచ్చిందో అదే రకంగా డబ్బు వెళ్ళిపోవడం, ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న టైంలోనే మళ్ళా అలజడి రావడం, ఇలా ఒక విచిత్రమైనటువంటి చమత్కారంతో కూడి ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా ఈ వారంలో వస్తూ ఉంటుంది. ఎందుకు? 4 ఏమో అనుకూలము, 4 ఏమో ప్రతికూలం. అందువల్ల ఒక గ్రహం ఇంకో గ్రహం ఇచ్చేటువంటి ఫలితాలని నాశనం చేయాలి అని చూసుకుంటూ ఉంటారు. దీనిలో జీవుడు నలిగిపోతూ ఉంటారు ఈ రాశిలో పుట్టినటువంటి వారు. కాబట్టి ఈ వారంలో చేసేటువంటి పనులపై శ్రద్ధ చాలా తక్కువగా ఉంటుంది, ఏకాగ్రత నిలపలేకపోతారు. ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. అలాగే శుభ కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల పరంగా లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. అదే డబ్బుని మరలా ఏదైనా ఫంక్షన్స్ కో బంధుమూలకంగానో ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం ఉన్నది. అలాగే ప్రయాణాలకి ఎక్కువగా అవకాశం ఉంటుంది మేషరాశి వారికి. కాబట్టి ఈ వారంలో కొంత మిశ్రమమైనటువంటి గ్రహగతులు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి క్రియాశీలకమైనటువంటి పనులు, కీలకమైనటువంటి ఒప్పందాలు ఇవన్నీ కూడా వాయిదా వేసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి వస్త్ర, వస్తు, ఆభరణ, భూ సంబంధమైనటువంటి కొనుగోలు వ్యవహారాలు చేయడానికి కూడా అనుకూలంగానే ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చును. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన క్రమం తప్పకుండా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము నీలము.